మట్టి అయితే చూసుకోవచ్చు. సెకండ్ పార్ట్ డేంజర్ ఉంది, లేయర్ వచ్చేసి గడ్డి. సెకండ్ పార్ట్ అయితే రెడీ అయితే కనిపిస్తుంది. చాలా మంచి ఫినిషింగ్ ఇండీస్ కూడా రెడీ అయిపోయి హైదరాబాద్ గణేష్ ఫస్ట్ అయితే చేస్తున్నారు. మొత్తం పైనకి వచ్చేసి పాదాల దగ్గరకు అయితే వచ్చి మనకు ఫస్ట్ లేయర్ అయితే మొత్తం గడ్డి తోటి వర్క్ అయితే. సో హలో గాయ్స్, ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చేసినాం. సో అప్డేట్ అయితే చూసుకుందాం. బ్యాక్ సైడ్ లో మనకి గణేశుడు అయితే కనిపిస్తుంది కదా. సో టాప్ కి అయితే వచ్చేసినాం. పైన నుంచి వ్యూ ఎలా ఉంది ఏంది అనేసి మొత్తం ఒకసారి అయితే చూసుకుందాం. బ్యాక్ సైడ్ అయితే మనం చూసుకోవచ్చు, వర్క్ అయితే నడుస్తుంది. సో ఒకసారి మనం ఫ్రంట్ కెమెరా నుంచి చూసుకుందాం ఎలా నడుస్తుంది ఏంది వర్క్ అనేసి. ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ అయితే చూసేసుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. సో పైకి అయితే మనం చూసుకున్నాం కదా, ఇక్కడ మనకి హెడ్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి పైన స్నేక్స్ పార్ట్ అయితే ఇక్కడ పైన ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, స్నేక్స్ పార్ట్ అయితే ఇక్కడ టాప్ వ్యూ అనమాట. టోటల్ టాప్ వ్యూ ఇది. సో ఇది టెంపుల్ అనమాట. సో ఇక్కడ మనకు ఖైరతాబాద్ గణేశుడు అయితే ఉంటారు. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. విగ్రహం అయితే ఉంది కదా. సో ఇక్కడ మనకి అంబేద్కర్ విగ్రహం. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెక్రటేరియట్ వ్యూ. సో ఇక్కడ మనకి బడా గణపతి అయితే, బడా గణేష్ ఖైరతాబాద్. ఇది మనకి టాప్ వ్యూ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. సో ఇక్కడ మనకి సెట్ పార్ట్ అయితే ఇది. సో లోపల వర్క్ అయితే నడుస్తుంది, లోపల పోయి చూసుకుందాం. అయితే మనం చూసుకోవచ్చు, చాలా డేంజర్ ఉంది. పట్టుకొని కూడా రాడ్స్ లేవు. అమేజింగ్ అవుతుంది ఇక్కడ మొత్తం. చెప్తా స్లో. సో ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ టాప్ మోస్ట్ మొత్తం పైనకి వచ్చేసినాం. స్నేక్స్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు స్నేక్స్ అయితే ఇక్కడ మనం టచ్ కూడా ఇద్దాం. ఓ షేట్, ఇదైతే సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి మనకు థర్డ్ లేయర్ అయిన తర్వాత చాలా మంచి ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి అయితే చూసుకోవచ్చు, చాలా పెద్ద 1 2 3 4 5 స్నేక్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ చూసుకుంటే మొత్తం స్నేక్స్ పార్ట్ అయితే కింద అయితే మనకి గణేశుడు పైన మనకి స్నేక్స్ అయితే వస్తుంది కదా. సో సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయింది. చూసుకుంటే ఇప్పుడైతే మనం ఒకసారి కిందకు కూడా వెళ్ళి చూసుకున్నాం ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి. సో మట్టి వర్క్ అయితే సెకండ్ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. సో ఒకసారి కిందకి వెళ్ళి కూడా చూసుకున్నాం. సో మనం చూసుకుంటే ఇక్కడైతే స్నేక్స్ పార్ట్ అయిపోయిన తర్వాత మనకి కింద చూసుకుంటే 3 కిరీటాలు అయితే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. సో మనకి మెయిన్ గణపతికి కిరీటం అయితే ఇదనమాట. సో పక్కన ఉన్న 2 కిరీటాలు ఇవి. మెయిన్ గణపతి కిరీటం కూడా కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ లేయర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకి 24 days అయితే ఉంది ఇంకా ఖైరతాబాద్ గణేష్ మన దర్శనంకి. సో ఒకసారి అయితే మనం కిందికి వెళ్ళి మెయిన్ పార్ట్ అయితే మెయిన్ గణేష్ అయితే చూసేసుకున్నాం. సో ఇంతకుముందు పైన స్నేక్ పార్ట్ అయితే చూసుకున్నాం కదా. ఇక్కడైతే మనకి కిరీటం అయితే ఉంది కదా. సో మనకి ఇవే మన మెయిన్ 3 కిరీటాలు అనమాట. సో మనం ఇంతకుముందు టాప్ వ్యూ చూసుకున్నాం. ఇప్పుడైతే మనం మిడిల్కి వచ్చేసాం. సో ఒకసారి మనం కిరీటం అయితే దగ్గర నుంచి చూసుకోవచ్చు, మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకసారి కిందికి వెళ్ళి గణేష్ దగ్గర. సో ఇప్పుడైతే మనం మెయిన్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం మెయిన్ హెడ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో ఒకసారి అయితే చూసుకోవచ్చు, కింద అయితే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ పార్ట్ మొత్తం అయితే సెకండ్ లేయర్ మొత్తం కంప్లీట్ అయింది. సో ఇదే మనకి మెయిన్ హెడ్ పార్ట్ అనమాట. సో దీనికి ఇంకో లేయర్ వస్తుంది. సో ఈ లేయర్ చూసుకుంటే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఇంకో లేయర్ వచ్చిన తర్వాత ఫినిషింగ్ చాలా డిఫరెంట్గా నీట్గా అయితే కనిపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు తొండంతో సహా మొత్తం నీట్గా కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం 80 feet అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు బుద్ధ కనిపోయా కరెక్ట్ మన హెడ్ కాడికి అయితే ఉన్నాం. సో ఐస్ వర్క్ కానీ ఇదంతా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఒకసారి మనకి థర్డ్ లేయర్ అయినాక పెయింట్ అయిన తర్వాత ఇంకా డిఫరెంట్ గా అయితే కనిపిస్తాయి. సో సైడ్ లో కూడా చూసుకోవచ్చు వర్క్ అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. సో అక్కడ రైట్ సైడ్ లో చూడొచ్చు సెకండ్ పార్ట్ అయితే చేస్తూ ఉన్నారు సెకండ్ లేయర్. సో ఇక్కడ కూడా చూడొచ్చు చెవు వర్క్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. సో సైడ్ లో కొంచెం పార్ట్ అయితే మిగిలిపోయింది, అది కూడా చేసేస్తున్నారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇటు కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఓవరాల్ గా మనకి గణపతి అయితే ఆల్మోస్ట్ ఒక 60% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఓన్లీ 24 days అయితే మిగిలిపోయి ఉంది. సో ఆ లోపు మనం గణేశుడు ఎలా నడుస్తుంది ఏంది అని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఒకసారి మనకి కలరింగ్ పార్ట్ కూడా ఎలా జరుగుతుంది ఏంది అనేసి ప్రతి ఒక్క పార్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా మరెన్నో కంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటుంది.
వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే మనం హ్యాండ్ వర్క్ అయితే చూసుకోవచ్చు, మన కళ్ళ ముందర హ్యాండ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క డీటెయిలింగ్ పార్ట్ చాలా నీట్ అండ్ క్లీన్గా మంచిగా చేస్తున్నారు. సో సెకండ్ లేయర్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే అయిపోయింది. థర్డ్ లేయర్ అయితే వచ్చిన తర్వాత మనకి బ్యూటిఫుల్గా గణేశుడు అయితే కనిపిస్తారు. సో ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు మనకి హెడ్ పార్ట్. సో ఇది మనకి సైడ్ హెడ్ అనమాట. మెయిన్ హెడ్ వచ్చేసి మనకి హైదరాబాద్ విగ్రహం ఇక్కడే ఉంది. సో ఒక్కసారి మనం వర్క్ అయితే చూడొచ్చు, చాలా ఫాస్ట్ జరుగుతుంది. అక్కడ కూడా చూడొచ్చు, అక్కడ పైన చూడొచ్చు గ్రాస్ పార్ట్. సో అంతా ఫాస్ట్గా అయితే వర్క్ జరుగుతుంది. సో మనకి ఖైరతాబాద్కి మెయిన్ పూలదండ ఉంటుంది కదా, సో అది కూడా రెడీ అయిపోతున్నట్టే ఆల్మోస్ట్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం రెడీ చేసేసినారు గడ్డితోటి. సో దీనికి కూడా మనకి మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత మంచిగా అయితే కనిపిస్తుంది. సో గాయ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనం గడ్డితోటి అయితే మనకి ఫస్ట్ లేయర్ అయితే చేస్తారు. సో మనకి ఫస్ట్ లేయర్ అయితే మొత్తం గడ్డితోటి వర్క్ అయితే ఉంటుంది. సో మనకి ఫస్ట్ గణేశుని స్టార్ట్ చేసే ముందు గడ్డితోటి మనకి ఇలా మిక్స్ చేసి వీళ్ళైతే గణేశుని అయితే రెడీ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెకండ్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. సో గణేశుడు అయితే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సెకండ్ పార్ట్ అయితే రెడీ అవుతుంది. సో ఇది మనకి సెకండ్ పార్ట్ ఏదైతే సెకండ్ లేయర్ అయితే ఉంటుంది గణేశునికి, సెకండ్ లేయర్ అయితే ఈ దీంతో అయితే రెడీ చేస్తారు. సో మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి గడ్డి, సెకండ్ లేయర్ వచ్చేసి ఇట్లా కొంచెం స్మూత్ రానికి ఇదైతే వాడతారు. వరి పొట్టుతోటి మనకి సెకండ్ లేయర్ అయితే చేస్తారు. మన చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. సో ఒకసారి ఇది రెడీ అవ్వగానే మనకి సెకండ్ లేయర్ ఫినిష్ అయిన తర్వాత మనకి గణేశుడు అయితే ఇలా కనిపిస్తుంది. మొత్తం 3 లేయర్స్ అయితే వస్తుంది. సో మనకి లాస్ట్ థర్డ్ లేయర్ వచ్చేసరికి చాలా స్మూత్నెస్ వస్తుంది గణేశునికి. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి చూసాం ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. సో మనకి వర్కర్స్ అయితే వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. సో ఫాస్ట్గా అయితే వర్క్ అయితే నడుస్తుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసాం ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఖైరతాబాద్ కిందికి అయితే వచ్చేసినాం, మొత్తం కిందకైతే. సో ఇక్కడైతే మనకి హుండీస్ కూడా రెడీ అయిపోయినాయి. సో మనకి మనీ వేసే హుండీస్ అనమాట. సో అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడైతే మనకి మెయిన్ గణేశుడు. సో ఇక్కడ సైడ్లో వచ్చేసి విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. సో ఒకసారి ఫ్రంట్ కూడా వెళ్ళేసి చూద్దాం. సో మనకైతే ఇందులో కలుపుతున్నారు మట్టి. సో ఇక్కడ కలిపిన తర్వాత మనకి మెయిన్ విగ్రహం అయితే ఇక్కడ రెడీ చేస్తారు. సో మనం చూసుకోవచ్చు విగ్రహం నేమ్ వచ్చేసి వాసవి దేవి అనమాట. సో థర్డ్ లేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ థర్డ్ లేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి అయితే చూసుకుందాం. సో ఒకసారి మనకు థర్డ్ లేయర్ వచ్చిన తర్వాత చాలా నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. సో కింద చూసుకోవచ్చు స్టార్ట్ అయితే చేశారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే మెయిన్ గణపతి పాదాల దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనం పాదం వరకు కూడా మొత్తం సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయింది. థర్డ్ లేయర్ వచ్చేసరికి టైం పడుతుంది. సో అది కూడా ఫాస్ట్గా అయితే చేసేస్తారు. సో ఇది మనకి మెయిన్ పాదం అన్నమాట.